అందరికీ నమస్కారం. ఈరోజు మధ్యాహ్నం కొన్ని ప్రచార మాధ్యమాల్లో రాయచోటి నియోజకవర్గాన్ని మదనపల్లి జిల్లాలో కలుపుతారని వార్తలు చూస్తున్నాం. దయచేసి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు, తప్పకుండా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉంటుందని గతంలో మన ముఖ్యమంత్రి గారు మనకు చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే మనం కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ స్థానాన్ని తెలుగుదేశం పార్టీని గెలిపించడం జరిగింది. తప్పకుండా ఇది తుది నిర్ణయం కాదు. నేను ఇప్పుడే విజయవాడకి వెళ్తున్నా. తప్పకుండా ముఖ్యమంత్రి గారిని అలాగే ప్రభుత్వాన్ని ఒప్పించి రాయచోటి తప్పకుండా అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంటుందని తెలియజేసుకుంటున్నా. ఎవరు ఎక్కడ అసహనం వ్యక్తం చేయొద్దండి. తప్పకుండా ఇది ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం. 4 పర్యాయాలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవలేదు. ఈసారి మన ప్రభుత్వం మీద అలాగే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. మీరందరూ ఈ ప్రభుత్వం మీద, నా మీద, ముఖ్యమంత్రి గారి మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తప్పకుండా ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే విధంగా చర్యలు తీసుకుంటాం. అలాగే నేను ఒకటే చెప్తున్నా, ఇది తుది నిర్ణయం కాదు, ఇంకా టైం ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి రాయచోటిని జిల్లా కేంద్రంగా, అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉండే విధంగా చేసేదానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తారని తెలియజేసుకుంటున్నాను. జై హింద్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.